ఇక అవార్డ్ సెరమనీ వేడుకలు జరగబోతున్నాయి. 3వ స్థానంలో ఉన్నది మొత్తం ముగ్గురు. జింగా, యుబాసా, యు వీళ్ళ ముగ్గురు 1000 పాయింట్లు సాధించారు. రన్నర్ అప్ కెంటా. సెకండ్ ప్లేస్ లో ఉన్నవారు 3000 పాయింట్లు సంపాదించారు. ఈ టోర్నమెంట్ విన్నర్ అంటే 10,000 పాయింట్లు సంపాదించింది ఎవరంటే ఇంకెవరో కాదు, కియోయా ఇంకా లియోన్. ఆల్రెడీ 40,500 పాయింట్లతో ఉన్న వ్యక్తి ఇప్పుడు 50,500 పాయింట్లు సంపాదించారు. అటు చూడండి, ఈ పోటీలో గెలిచిన కియోయా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా నుంచోనున్నారు. మిగతా ప్లేయర్స్ అందరూ కియోయాని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. Oh yeah! నాకు తెలుసు నా కియోయా గురించి నాకు తెలుసు. తను గెలుస్తాడని తెలుసు. వావ్, కియోయా ఇప్పుడు ఫస్ట్ ఉన్నాడు. నువ్వు అదరగొట్టేసావు కియోయా. కంగ్రాచులేషన్స్. ఈ పోటీలో నువ్వే గెలుస్తావేమో అనుకున్నాను. ఏం పర్వాలేదులే, నేను ఓడించడానికి నేను మళ్ళీ వస్తాను, అది గుర్తుంచుకో. నేను కూడా మీ ఇద్దరిని ఓడిస్తాను గాయ్స్. బ్యాటిల్ బ్లేడర్స్ లో మీరు నాతోనే పోటీ పడతారు, చూస్తూ ఉండండి. మంచిది, మళ్ళీ మనం బ్యాటిల్ బ్లేడర్స్ లో కలుద్దాం. ఈ బ్యాటిల్లో గెలిచిన దానికి ఇంతగా ఫీల్ అయిపోతున్నారు. నేను అందరికన్నా ఎంతో బలవంతుణ్ణి. బలవంతులు మాత్రమే గెలవగలరన్నది కాదు, అదే విధంగా గెలిచే వాళ్ళందరూ బలవంతులు కారు. నువ్వు మాట్లాడడంలో అసలు అర్థం లేదు. ఈ బ్యాటిల్లో నువ్వు నాకు అడ్డు రాకుండా పోయి ఉంటే తప్పకుండా నేనే గెలిచేవాడిని, తెలుసా? యూవీని, సుబాసాని ఒకరిపై ఒకరు తలబడేలా చెయ్యడమే నా ప్లాన్. అప్పుడే బ్లేడర్స్ కి వాళ్ళ లెవెల్ ఇంకా పెరుగుతుంది. కానీ నా అదృష్టం ఏంటంటే బోనస్ గా నా రిజల్ట్ ఇంకొక అడుగు ముందుకు వెళ్తుంది. ఇంట్రెస్ట్ గా ఉంది. నీకు కూడా ఇది ఇంట్రెస్ట్ గా కనిపిస్తోందా జింకా? అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. నేను అనుకున్నట్టుగానే రయ్యుగాకి నువ్వే సరైన అపోనెంట్వి. నీ మొత్తం ఎనర్జీ తోటి నువ్వు ఇక్కడికి రావాలి. అప్పుడే బ్యాటిల్ బ్లేడర్స్ తోటి రయ్యుగా పవర్ మొత్తం నువ్వు దక్కించుకోగలుగుతావు. ఇక్కడ ఏం జరుగుతోంది పీత? బ్యాటిల్ బ్లేడర్స్ లో కియోయా ముందొచ్చాడన్న విషయం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు పోటీగా ఇప్పటి వరకు ఒక్కరే అనుకుంటున్నాను, కానీ అలా కాదు, ఇద్దరున్నారు. పెద్ద బ్లేడ్ అయిన పెగాసిస్ లిబ్రాని దాటి కియోయా లియాన్ ఫస్ట్ వచ్చేసిందే. ఈసారి డార్క్ నెబులా ఒక సరైన పథకంతోనే వస్తున్నారు. ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం, ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం. దీన్ని నేను ఎలాగైనా ఉపయోగించుకుని తీరాలి. పీతా పీతా, నేను ఎలాగైనా పెగసిస్ ని జింగాని అడ్డుకునేసానా? డార్క్ నెబులా డూజీకి మరో అవకాశమే లేదు. నన్ను పోటీ చేయమని ప్రతిమలాడుకుంటారు. అప్పుడు ఈ పీత ఎవరన్నది చూపిస్తాను. పీతల్లారా, పీతల్లారా. ఓకే, ఫైనల్ మ్యాచ్ ని మనం ఇద్దరే ఒక రీక్యాప్ చూద్దామా? ఈగల్ ఇంకా లీబ్రా క్రియేట్ చేసిన పెద్ద పవర్ లో ఏమైందో చూద్దాం. అదే సమయంలో పెగసస్ యూజ్ చేసిన వాక్యూమ్ పవర్ పెద్ద పవర్స్ ని ఏం చేయలేకుండా చేసింది. దాన్ని చూసావా? ఇదేదో సూపర్ గా ఉంది. కానీ నువ్వు మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేకపోయి ఉంటే ఫైనల్లో 3rd ప్లేస్ నీకు దక్కుండదు. ఇలా జరుగుండకూడదు. ఒక హార్స్ వేగంగా పరిగెత్తుకుని వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు అర్థమవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ నేను అది నేర్చుకున్నాననుకో, నేను ఆ పెగసస్ కోసం ఒక కొత్త స్పెషల్ మూవ్ ని కనిపెడతాను. అప్పుడు దాన్ని ఎవ్వరు ఓడించలేరు. తప్పకుండా అది జరుగుతుంది, చూస్తూ ఉండు. అయితే నేను దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్కువ లాంచ్ పవర్ కావాల్సి ఉంటుందేమో కదా. దాని శక్తికి తగ్గట్టుగా నేను లాంచ్ పవర్ ని చూపించాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే మాత్రం అది సాధించగలను. ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటాను. ఓ, నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొస్తోంది. నా కోసం దీనిని ఒకసారి ట్రై చేసి చూడు. అవును, ఇదేంటి?
ఇది డిజిటల్ పవర్ లాంచర్. ఇది ఒక కొత్త లాంచర్ తెలుసా? ఏంటి డిజిటల్ పవర్ లాంచరా? ఇది నా లాంచ్ పవర్ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందా? నువ్వు చేయగలవని నాకు తెలుసు. ఇప్పుడే పెగసిస్ ని సెట్ చేయి. ఆ, ఓకే చిత్తడి చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేయి. అలాగే చిత్తడి చేసేయ్. 53,642 నా? అవును, ఇదేం నంబర్? ఈ డిజిటల్ పవర్ లాంచర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? నువ్వు ఏ స్పీడ్ లో లాంచ్ చేస్తున్నావు అన్నది ఇందులో తెలిసిపోతుంది. ఏమన్నావు? అంటే నా లాంచ్ పవర్ ఇంతే ఉందన్నమాట. వావ్, ఇది బాగా పనిచేస్తోంది. ప్రాక్టీస్ చేయగానే నీ లాంచ్ పవర్ ఎలా ఇంక్రీస్ అయిందో చూస్తున్నావు కదా. తర్వాత ఇది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు అడుగు. అవును, కరెక్టే. చాలా థ్యాంక్స్ మడోకా. ఆల్ రైట్, ఇది ప్రాక్టీస్ చేసే సమయం. నా పవర్ ని పెంచడం ఎప్పుడన్నా ఒకే పని. ఇలాగే ఉండాలి జింగా. పీత పిల్లలు, నేను ఈ వేషంలో వచ్చాను కాబట్టి నేనే పీతనని ఎవరు కనిపెట్టలేరు. చిత్తడి చేసేయ్. 54,036. ముందు కంటే ఇప్పుడు ఇంక్రీస్ అయింది కదా. ఓకే, ఇంకోసారి ప్రయత్నిస్తాను. చిత్తడి చేసేయ్. ఆహా, ఇదేదో ఫ్యాన్సీ నెంబర్ లా ఉంది. వావ్, సూపర్. అద్భుతం. అంటే నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనమాట. చాలా అద్భుతంగా లాంచ్ చేసావు తమ్ముడు. ఊరికే అనకూడదు, నేను ఇక్కడుండి అన్ని చూస్తున్నాను. అద్భుతంగా చేసావు. నీ ఆ బ్లేడ్ చాలా అద్భుతంగా తిరిగింది తెలుసా? ఏంటి? అవును, ఎవరైనా? అవును, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా? ఓహో, భయపడకండి. నేనేమో ఇక్కడికి మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. నా పేరు నైజాబా పీత కేకు. నేను ఒక వరల్డ్ ఫేమస్ అయిన రీసెర్చర్ ని. పీత బేబీ, రీసెర్చ్ చేయడానికి వచ్చావా? ఒక్క నిమిషం ఉండు. నేను చెప్తే నీకు అర్థం కాదు. చూపిస్తాను, దాన్ని చూసి నువ్వు తెలుసుకో. ఓహో, ఇవన్నీ బానే ఉన్నాయి. ఈ బేస్ అంతా నేను ఆల్రెడీ ఎక్కడో చూశాను. జాపనీస్ అందరూ దీన్నే యూస్ చేస్తారు. ఇది ఒక అద్భుతమైన కలెక్షన్. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? నమ్మి తీరాలే. నా ప్రయోగంలో ఒక బే మీ బే అవ్వాలని నేను ఆశపడుతున్నాను. బ్యాటిల్ లో ఒక బే పర్ఫార్మ్ చేస్తుందంటే ఆ బ్యాటిల్ గురించి నాకు తెలియని విషయం అంటూ ఏది ఉండకూడదు. ఓ, దీనికి ఎందుకు అలా అరుస్తున్నావు? ఓ సరే, నా ప్రశ్నలకి సమాధానం నీ దగ్గర, నీ పెగసిస్ దగ్గర ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి సమాధానం చెప్తావా? సరే చెప్తాం, కానీ నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన నా చోటికి తీసుకెళ్తాను. మీరిద్దరు అక్కడికి వస్తారా? ఓకే ఓకే. ఇదిగోండి. పెగాసిస్ నా చేతికి వచ్చినందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ ఒక్క బేని చూసి ఊర్లో ఉన్న అందరూ భయపడిపోతున్నారు కాదు. ఓ, అది నాకు ఇంకా కొన్ని పాయింట్స్ కావాలి. అదంతా ఒక విషయమే కాదు. నీకెంత కావాల్సి వస్తుందో నాతో చెప్పు, నేను చూసుకుంటాను. ఓ, నా దగ్గర ఇప్పుడు 48,000 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 2,000 పాయింట్స్ కావాలి. ఓ, నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదే. ఆ, ఆ, పేద పిల్లాడు నిజంగా తను చెప్పినంతే ఉంచుకున్నాడు. ఆ 2,000 పాయింట్స్ దొరికితేనే నేను బ్యాటిల్ ప్లేడర్స్ లో పాల్గొనగలను. ఓ, ఇన్ని పాయింట్స్ సంపాదించిన నువ్వు 2,000 పాయింట్స్ సంపాదించడం కష్టమా? అందుకని నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. నీ ఎదుగుదలకి నేను ఎప్పుగా అడ్డుగా ఉండను. ఖచ్చితంగా సహాయపడతాను. ఓ, అలాగా? సరే, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ గిక్స్ ఎందుకు? నువ్వు ఉన్నత శిఖరాలకి వెళ్తే అందులో నేను భాగం అడుగుతాను కదా. అదంతా సరేగానే ముందు నా బేన్ ఇవ్వండి. ఆ? ఎన్నెన్ని అందమైన వర్ణాల్లో పీతలు ఉన్నాయో చూసారా? ఏంటి క్రాబ్స్ అక్కడ ఏమీ లేవే? కలర్ కలర్ గా క్రాబ్స్. ఏ అవును మడోకా, అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. అవన్నీ ఊరికే ఎయిర్ బలూన్స్. బ్యాటిల్ బ్లేడర్స్ కోసం పెట్టారు. మార్చేద్దాం. అవును, దీనంతా ఎక్కడ కొనుంటారు? ఓ, అదే నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. బ్లేడర్స్ అందరికీ ఇది ఒక పెద్ద ఆశ కదూ. సరే తమ్ముడు, దీన్ని నువ్వే ఉంచుకో. నేను అడగగానే దీన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను దీన్ని బాగా చూశాను. చాలా థ్యాంక్స్. ఓ, టైం ఏంటి ఇంత స్పీడ్ గా మూవ్ అవుతోంది? పీతలు పట్టుకోవడానికి నాకు టైం అయింది. ఏంటి మాటి మాటికి క్రాబ్ గురించి మాట్లాడుతున్నారు? మీరు మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. మనం మళ్ళీ కలుసుకోవాలనుకుంటే కలుసుకుందాం. చాలా థ్యాంక్స్. ఏ జింగా, నేను నీ దగ్గరకు ఒక లాంచర్ ఇచ్చాను కదా, అందులో వే పాయింటర్ ఫంక్షన్ కూడా ఉంది. నువ్వు తీసిన పాయింట్స్ అంతా నేను దానికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓ, నిజంగానా?
న్యూ లాంచర్ లోనా బే పాయింటర్ ఫంక్షన్ ఉందన్న అవును చెప్పాను. ఎందుకు మీ దగ్గర కూడా కొత్త లాంచర్ ఉందా? లేదు లేదు అలాంటిదేమీ లేదు. ఓకే మడక ప్లీజ్ అది ఇప్పుడే చెయ్యి. దాన్ని నా దగ్గర వదిలేసేయ్. అవును ఏంటిది వెళ్ళట్లేదే? నేను ఒకసారి రిపేర్ చేయనా? సరే అది చెయ్యి. ఏమైంది దీనికి? ఆ, ఆ, ఆ. ఆ, ఏంటిది? ఎవరో పాయింటర్ లా దీని మీద స్టిక్కర్ అంటించారు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంతసేపు బానేగా పనిచేసింది. అంటే ఒకవేళ ఏయ్, ఆగు. అవును మీ పేరు ఏమన్నారు సార్? నాకేమీ తెలియదు పీతలు. ఏంటి మీరు అప్పుడప్పుడు ఈ క్రాబ్ అన్న పదాన్ని వాడుతున్నారు? మీకేం తెలీదు కరెక్టా? నేను నిజమే చెప్తున్నాను, నాకు తెలియదు, నన్ను నమ్మండి. అంటే ఇది నువ్వే చేసావట చూయా? ఎందుకు నన్ను అడగకుండా నా పాయింట్స్ ని తీసుకున్నావు చెప్పు. చూయా ఆగు. ఆ క్రాబ్ ని వదిలిపెట్టకు. పేత పిల్లలు. ఏ వెళ్ళకు, ఆగు ఆగు. చూయా నా పాయింట్స్ ని నాకు తిరిగి ఇచ్చేయ్. నేను దాన్ని మీకు తిరిగి ఇవ్వలేను పీత పిల్లలు. నువ్వు చేసేది న్యాయం కాదు. మర్యాదగా ఆగు, నా పాయింట్స్ నివ్వు. పీత ఇక్కడి నుంచి టాటా బాయ్ చెప్పి బయలుదేరుతుంది. బాయ్. చూయా ఆగు. ఏమైపోయాడు? ఎవరికి తెలుసు జింగా? మంచి వాటిలో యాక్ట్ చేసి మనల్ని మోసం చేశాడు. అరే వీడితో పెద్ద గోలగా ఉంది. మీరు నన్ను పట్టుకోలేరు పీతలు. 48,000 పాయింట్ నువ్వు ఎలా సేకరించావు? ఎంత కష్టపడినా కానీ నాకు అన్ని రావడం లేదే. దీన్ని చీట్ చేసి తీసుకోవడం తప్ప నాకు మరో దారి లేదు. పీత 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 పీత. ఈ పాయింట్స్ ని నేను నా పాయింట్స్ తో కలిపితే మొత్తం 50,000కు పైగా వస్తాయి. ఆ తర్వాత నేను బ్యాటిల్ బ్లేడర్స్ లో పాల్గొనడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇది భలే ఉంది. yes! రెండిటిని ఒకటి చేసే సమయం. ఆపు. మరి ఎదగా నా పాయింట్స్ ని నాకు తిరిగి ఇచ్చేయ్. పీత మీరు అడగగానే నేను ఇచ్చేస్తానా? ఇచ్చేవాడిని అయితే నువ్వు అక్కడ అడగగానే ఇచ్చేవాడిని కదా. నీ వల్ల అయితే పైకి వచ్చి పట్టుకో. ఆగు. నీ పాయింటర్ ఇప్పుడు నాకే. తర్వాత కలుద్దాం పీత పిల్లలు. ఇతరుల బే పాయింట్స్ దొంగలించడం పెద్ద తప్పు. ఆ, మీ ప్రతిభ ఏంటో ఆ బే పాయింట్స్ నిర్ణయిస్తాయి. అందువల్ల నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, అవి తిరిగి ఇచ్చేసాయి. నన్ను బెదిరించి వాళ్ళకి పిద్దామని చూస్తున్నావా? ఏంటి? అసలు నువ్వెవరివి? నా పేరు ఫీనిక్స్. ఆ, అవును అసలు ఈయన ఎవరు? నాకు కూడా తెలీదు మడోక. కానీ ఆ పాయింటర్ నాదని మాత్రం తెలుసు. ప్లీజ్ దాన్ని నా చేతికి ఇచ్చేస్తారా? ఖచ్చితంగా దీన్ని తిరిగి ఇచ్చేస్తాను. కానీ దీని ప్రతిభ తెలియకుండా దీన్ని అజాగ్రత్తగా ఉంచుకున్నావంటే నాకు అర్థం కావడంలా. ఇప్పుడు నువ్వేమన్నావు? ఇందులో ఉన్నది ఒట్టి నంబర్ మాత్రమే కాదు. నువ్వు ఎంతమందిని పడగొట్టావు, ఎంతమందితో పోటీ పడ్డావు, ఈ పాయింట్స్ ద్వారానే నిర్ణయిస్తారు. నాకు నిజంగానే అనుమానంగా ఉంది. ఇన్ని పాయింట్స్ నువ్వు గెలిచే దక్కించుకున్నావా లేక మోసం చేసి తీసుకున్నావా? ఒక పాయింటర్ ను కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నావు. నిన్ను నమ్మి ఇది ఎలా తిరిగిస్తాను? ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎన్నో పోటీలో గెలిచి నా స్కిల్స్ ని పాయింట్స్ ని తెచ్చుకున్నాను. ఇదే నా జీవితం. మరి ఎదగ దాన్ని ఇవ్వు. సరే, ఇది నీకు కావాలి అంతే కదా? అయితే దీనికి ఒక పోటీ పెట్టుకుందాం. నువ్వు నా వేడిపై గెలిచి తర్వాత ఈ పాయింట్స్ తీసుకో. నీ శక్తి మొత్తం ఈ పోటీలో ప్రదర్శించు. జింగా నేను ఇందులో గెలిచానంటే నువ్వు నా పాయింటర్ ని నాకు తిరిగి ఇచ్చేయాలి. ఓకేనా? ఒప్పుకుంటున్నా. జింగా వెయిట్ చేయి, ఆగు. దీన్ని నువ్వు ఫైట్ చేసి గెలవాలన్నట్టు ఏం లేదు. నీ పాయింట్స్ కోసం నువ్వు ఇంత కష్టపడాలా? వద్దు, వదిలేసేయ్. నేను నిజంగానే ఆ పాయింట్స్ ని పోటీ పడి గెలిచానా లేదా అని అడుగుతున్నాడు వీడు. కాబట్టి నేనెవరో నిరూపించి ఆ పాయింటర్ ని గెలుచుకుంటాను. ఇంకా నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావా? నీతో మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఏదైనా పోటీలో తేల్చుకుందాం. సరే, అది చూద్దాం. నేను రెడీ. జింగా ఆల్ రైట్, 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. ఆ పర్ఫార్మెన్స్ స్టెప్ లో ఏం జరుగుతోంది? నో వే.
ఆ పర్ఫార్మెన్స్ స్టెప్ మెటల్ తో తయారైనదా? దానికి ఛాన్స్ ఉందా? జింగా, దీని గురించి నేను ఎప్పుడు వినలేదు. దీనికి అర్థం ఏంటో చెప్పు. ఏమైంది? బ్యాటిల్ బ్లేడర్స్ లో పాల్గొనబోతున్నావు కదా, అందులో పాల్గొనే నీకు ఇంత ప్రతిభ ఉందా? జాగ్రత్తగా ఉండు. మెటల్ పర్ఫార్మెన్స్ స్టెప్ వల్ల ఎక్కువ ఫ్రిక్షన్ ఇంకా రెసిస్టెన్స్ ని సృష్టించగలదు. అలా చేస్తే పెద్ద పవర్ ఫామ్ అవుతుంది. అలాగా? అయితే నేను ఇది కూడా చేసి చూస్తాను. పెగాసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. అది అలాగే. ఏంటే కాదు, ఇదంతా ఫ్లూక్ లో జరుగుతోంది. ఓ అలాగా? ఈసారి నేను ఎలా పీస్ పీస్ చేస్తానో చూస్తూ ఉండు. నాకు చూడాలని ఆశగానే ఉంది, కానీ ఇది నా వంతు. నా ఫ్లేమ్ శక్తికి ముందు ఏదొచ్చినా అంతమైపోతుంది. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా లేదా? ఏంటి మెటల్ బీమ్ వేడిలో కరుగుతోందా? దీని ఇలాగే వదిలేస్తే నా పెగసస్ కే ప్రమాదకరం. ఒకవేళ ఇప్పుడు నేను దాని మీద దాడి చేస్తే పెగసస్ మీద ఏదో ఒక దాడి ఖచ్చితంగా జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇంత గొప్ప బ్లేడర్ని ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కడా చూసుండరు. ఏమైంది? నీ శక్తి మొత్తం ఇందులో ప్రదర్శించమని చెప్పానుగా. ఏమన్నావు? నేను ఎప్పుడు పోటీ చేసినా నా పూర్తి శక్తిని చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు నీ మొహంలో నవ్వు కనపడడం లేదు? ఓడిపోతానన్న భయమా? ఆ, ఒక గొప్ప వీరుడికి ఓటమి గెలుపు ఒక విషయమే కాదు. వాడు నవ్వుతూనే పోటీని కొనసాగిస్తాడు. నువ్వు ఈ పోటీలో ఓడిపోయావంటే నీ పాయింట్స్ నువ్వు మర్చిపోవాల్సిందే. ఆ, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడిన కష్టాన్ని తలుచుకో. అది తలుచుకుని పోటీ పడు. ఆ. మరోసారి చెప్తున్నాను, ఈ పోటీలో నువ్వు గెలుస్తావో లేదో నీ శక్తిని మొత్తం ప్రదర్శించు. ప్రారంభిద్దామా? గెలుపైనా సరే ఓటమైనా సరే నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఇప్పుడు అర్థం అవుతుంది. నా ధైర్యాన్ని నమ్మకాన్ని నిరూపిస్తాను. ఆ నిప్పుని ఎలాగైనా ఆర్పి తీరుతాను. ఆ నిప్పుకి ఆపోజిట్ వాక్యూమే. నువ్వు దాన్ని యూజ్ చేయబోతున్నావా? జింగా, నీకు ఏం చేయాలో తెలుసుగా? తెలుసు. నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను. పెగాసస్ సాధించాడు. ఇంకా లేదు, ఆ? నా స్ట్రైక్ బాకీ ఉంది. ఫ్లేమ్ ఫైర్ స్ట్రైక్. Oh no! ఆ! Ah! ఆ! 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 పెగసస్, పెగాసస్ నీ వీక్నెస్ ఏంటో అర్థం చేసుకున్నావా? నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. నమ్ము, ఉన్న శక్తుల్లో అది ఒకటి. ఎదుటి వాళ్ళకి చెప్పడం చాలా సులభం, కానీ అది పాటించడం చాలా కష్టం. ఆ! ఆ! ఎందుకు ఇంత దారుణంగా నడుచుకుంటున్నావు? నువ్వు ఓడిపోయావు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదైనా చెయ్యొచ్చు. ఏంటి? చెప్పింది గుర్తుంది కదా జింగా? నీలో ఉన్న ఆత్మవిశ్వాసం నీకు తగ్గింది. అర్థమైందా? అది నిజమే. నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను. ఒక బ్లేడర్ గా నేను నా నమ్మకాన్ని కోల్పోయినట్టున్నాను. ఓ జింగా, నీ దగ్గర ఓడిపోయాను. నేను గెలిచిన పాయింట్స్ అన్నింటి కూడా కోల్పోయాను. నాలో ఉన్న లోపం ఏంటో ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా గాని ఇంతటితో నేను ఆగిపోను. దీన్ని ఒక మంచి గుణపాఠంగా భావించి నేను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను. ఇప్పుడు మొదలయ్యి బ్యాటిల్ బ్లేడర్స్ లో నేను గెలిచేదాకా ఒక్కసారి కూడా ఓడిపోను. ఒకవేళ ఇంకోసారి నేను ఓడిపోతే ఇక ఈ కాలంలో నేను ఎప్పుడు బే బ్లేడింగ్ అనేది చెయ్యను. నువ్వు చూస్తూ ఉండు, ఇది ఇంతటితో ఆగిపోదు.
నా పూర్తి శక్తితో నేను నీతో గొడవ పడి నేను ఓడిపోయిన అన్నిటిని మళ్ళీ గెలుచుకుంటాను. చాలా మంచిది. ఆహా. నీ నుంచి Subscribe now and press the bell icon. Never miss an update. ఎదురు చూసింది ఇదే జింగా. లేదా